నుంచి రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వాక్యాన్ని చదవగా విందాం. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయ నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములను చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ చదువుకున్నటువంటి మాటలు మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. 1వ అధ్యాయం 22వ వాక్యంలో ఉంటది కదా, వారు అవివేక హృదయమును అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సృష్టికి ప్రతిగా సృష్టియమును లేదా సృష్టిని చేసినటువంటి దేవుని విడిచిపెట్టి సృష్టిని పూజించే వారిగా ఉన్నారని, అక్షయుడగు దేవుని మహిమను క్షయమైపోయే వస్తువుల యొక్క రూపంలోనికి మార్చుకొని అదే దేవుడని చెప్పుకుంటూ అదే రక్షించే దేవుడని వారు ప్రార్థన చేయటము చాలా బహువింతగా కనబడతా ఉందని భక్తుడైనటువంటి పౌలు గారు అంటూ ఉన్నారు. కారణం ఏంటంటే వారి హృదయాలు అవివేక హృదయాలుగా ఉన్నాయి. వారి హృదయాలు అంధకారముతో నింపబడినటువంటి హృదయాలుగా ఉన్నాయి. అంధకారముతో ఉన్నటువంటి హృదయాలు ఎలాగుంటాయంటే, ఒకవేళ గడిచిన వారు మనం చెప్పుకున్నాం కదా, గాఢాంధకారం ఎలా ఉంటుందంటే పక్కన ఉన్నవారు కూడా కనిపించనటువంటి రీతిగా ఉంటుంది. కనుక చీకటిలో ఉన్నటువంటి వారు పక్కనే ఉన్న వారు ఎవరో కానరాని వారిగా ఉంటారు. కనుక తడుముకునే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఆ పరిస్థితి ఈ దినమే కాదు, అనాది కాలంలో నుండి కూడా మనం చూస్తే 6వ అధ్యాయంలో మనం చూడండి ఒకసారి. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనంలో చూద్దాం ఒకసారి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నరుల యొక్క హృదయము చెడుతనముతో నింపబడిందంట. వారి హృదయములో ఉన్నటువంటి ఆలోచనలు, వారి ఊహాంతయు ఎల్లప్పుడూ కూడా చెడ్డదిగా ఉంది. ఇది ఎప్పటి నుంచి జరుగుతున్నటువంటి పనిది? అనాది కాలములో నుండే దేవుడు ఎంతో ఇష్టపడి తన స్వరూపంలో తన పోలికలో చేసుకున్నటువంటి మానవులు కూడా వివిధ తంత్రములను కల్పించుకొని వారు కూడా అపవిత్రులైపోయారు. అప్పుడే వారి హృదయము మోసపరచబడింది. వాక్యం చెప్తుంది కదా, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, బహు వ్యాధి కలది, బహు ఘోరమైనటువంటిదని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ప్రభునందు ప్రియులారా, అపవాది యొక్క ఉచ్చుల్లో పడిపోయి అపవాది యొక్క ప్రేరేపణకి వారు లొంగిపోయి వారు తమ హృదయములను మోసపుచ్చుకొని వారు ఏమైపోయారంటే అవివేక హృదయము కలిగిన వారిగా మారిపోయారు. వారి హృదయాలు ఎలా మారిపోయాయి అంటే అంధకారమయమైపోయాయి. జీవముతో నింపబడినటువంటి వారు, వెలుగులో నడిచినటువంటి వారు, వెలుగయ్యున్నటువంటి యేసయ్యతో సహవాసము చేసిన వారు ఏమైపోయారంటే చీకటి సంబంధులుగా మారిపోయారు. ప్రభు ఏమన్నాడు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు ప్రభు. వెలుగుగానే ఉంచాడు, వెలుగుతోనే నడిచారు వాళ్ళు. కానీ ఎప్పుడైతే చీకటి అయినటువంటి అపవాదితో వారు సహవాసం చేశారో వారి గుణాలన్నీ వారి హృదయంలోకి వచ్చేసాయి. అవివేకంతో నింపబడిపోయారు. అతిక్రమం అనేది వచ్చేసింది. దేవుని చెప్పిన మాటకు విధేయత చూపించకుండా లోబడలేని వారిగా మారిపోయారు. వెంటనే ఏమైపోయింది? వారిలో ఉన్న జీవాన్ని వారు కోల్పోయారు, వారి ఆశీర్వాదాన్ని కోల్పోయారు. ఒక మాట చెప్పాలి అంటే దేవుని సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యాన్ని వారు కోల్పోయారు. కారణం ఏంటి? వారి అవివేక హృదయమే కదా. అవివేక హృదయం ఏం చేసింది? అతిక్రమించేటట్టుగా చేసింది. అవివేక హృదయం ఏం చేసింది? దేవుని మాటను తృణీకరించేటట్టుగా చేసింది. వారు ఏం చేస్తున్నారో వారికే తెలియనటువంటి స్థితిలో వారు ఉన్నట్టుగా మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలం. ఈనాడు కూడా ఇటువంటి అవివేకపు హృదయాలు మనకి లేవా? ఉన్నాయా లేవా? ఆదామవ్వలు ఏ తప్పు చేశారండి? బంగినపల్లి పొలం తినొద్దురా, అది చాలా విలువైంది అంటే అదే వెళ్ళి తిన్నాడంట. చాలా రకాలు ఉన్నాయి కదా, మామిడి పళ్ళు, బంగినపల్లి, సువర్ణరేఖ, ఇంకేమున్నాయి, కలెక్టర్ కాయలు, పరియాలు, ఇంకేవో రకరకాలు ఉన్నాయి కదా. ఇంట్లో అమ్మ చెప్పిందంట, రేయ్ ఇవన్నీ తిని కానీ
బంగినపల్లి పండు మాత్రం తినొద్దురా అన్నదంట. ఈడేం చేస్తాడు, ఆ పండు ఎందుకు తినొద్దు అన్నది. ఇంకోటి ఎవడు వెళ్ళాడంట, మనలాంటాడు ఎవడో, రే ఆ పళ్ళన్నిటికంటే రాజురా ఇది, ఆ పళ్ళన్నిటికీ ఇది రాజురా, బంగినపల్లి రాజురా ఇది, ఇది తింటే మామూలు వాళ్ళు తినరది, అది అందరూ తినేస్తారా, కానీ ఈ పండు తిన్నోడే రాజు లాంటోడ్రా అనగానే ఇప్పుడు ఏమవుతుంది, తినాలనిపిస్తుంది. అలాగే అపవాది కూడా ఏం చేశాడంటే, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ తినని చెప్పాడు. మనం ఆది కాండాలు చదువుకోండి, ఇవన్నీ తిను, అదొక్కటి తినద్దు అన్నాడు ప్రభు. అపవాదిగాడు వచ్చి ఏం చేశాడు, అదొక్కటే తిని ఇవన్నీ తినడం వల్ల నీకేమీ ఉపయోగం లేదని చెప్పాడు. మరి ఆదామావులు ఏం చేశారు, చిన్నది అతిక్రమించారు అంతే. కానీ దానికి ఏమైపోయారంటే, దేవుని సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యాన్ని వారు కోల్పోయారు. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, నిన్నారాధించుకొనే కోల్పోయినవన్నీ ఇచ్చుటకును బాధల నుండి నీవే రాకపోతే హల్లెలూయా. ఆయన సన్నిధిలో నిలిచి ఉండటం అనేది గొప్ప భాగ్యం. అది వాక్యం చెప్తుంది కదా, నా సన్నిధిలో నిలిచి ఉండే భాగ్యమును నీకిత్తును అంటాడు. ఆమేన్. ఆయన సన్నిధిలో నిలిచి ఉండటం అనేది అంత తేలికైన విషయమేం కాదు. మా దినాల వరకు కూడా ఆయన సన్నిధిలో పరిచర్య చేయటం అనేది చాలా గొప్ప భాగ్యం. అది ఇప్పుడు దినాల్లో ఎవరికి తెలియదు అనుభవం. మా దినాల్లో పరిశుద్ధాత్మ పొందుకోకపోతే చేపలు కూడా ఎత్తనిచ్చేవారు కాదు. మా దైవజనులు, మా ఆత్మీయ తండ్రి గారు కూడా, అమ్మో చాలామంది మనుషులు ఉన్నారు కదా, చేయకపోతే అలాగే ఏమైపోతుంది, అవసరం లేదు. ఎందుకు, దేవుని ఇల్లు పాడైపోతుంది అడి వల్ల. చూడండి, ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు అంత తేలిగ్గా ఉండవు. దేవుని ఇల్లు పాడైపోకుండా, అది సామాన్యమైనటువంటి క్రమం కాదు. అది పరిశుద్ధాత్మ పొందుకోకుండా, ఆత్మచేత వాడు నడిపించబడకుండా దేవుని సన్నిధిలో నిలిచి ఉండి దేవుని పరిచర్య చేయటానికి కూడా వారు అర్హత లేనటువంటి వారుగా, పొందుకోకపోతే అర్హత లేనట్టే వాడికి. పాట ఇప్పుడు మైకి తీసుకొని మనం పాడేస్తాం, పరిశుద్ధాత్మ పొందుకున్నాడు, దానికోసమైన పరిశుద్ధాత్మను పొందుకునే వాళ్ళం. దేని కొరకు, ఒక పాట పాడడానికి. పాడపోతే ఏముందండి, నష్టం కదా. మీకైతే నష్టం లేదు, మీకే నష్టం లేదు. కానీ మా దినాల్లో ఉన్నటువంటి ఆ పరిస్థితి చాలా అంత ఆసక్తితో ఉండేవాళ్ళం. దేవుని సన్నిధిలో పాడాలి, దేవుని సన్నిధిలో మా తలాంతులను ఉపయోగించాలి, దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలి, దేవుని సన్నిధిలో ఆరాధించాలి, దేవుని సన్నిధిలో నిలిచి ఉండే ఆ గొప్ప భాగ్యాన్ని పొందుకోవాలని తపన పడేవాళ్ళం. ఈనాడు చాలా వ్యత్యాసంగా కనబడతా ఉంది. ఇవన్నీ కూడా అంత్య దినాలకి సూచనలు అనుకుంటాను నేను. అందుకనే ప్రభు అందరూ వెళ్ళిపోతారు అనలేదు. ఒకరు విడవబడతారంట, ఒకరు ఎత్తబడతారు. కరెక్ట్గా టైంకి 8:30 అనగానే 8:30 ప్రభు వచ్చేస్తాడు. ఎవరు ఉంటాడు, ఎత్తిపోతాడు. ఆ టైంకి ధీమాగా వస్తారు, వైలు పడుకుని స్తుతించెదము ఆ ఏరియా ఎవరు లేదు, కనిపించట్లేదేంటి, ఎక్కడికి వెళ్ళిపోతారు? నిజమా కాదంటారా? బైబిల్ చెప్పిందా లేదా? యేసయ్య చెప్పిన మాట అవునా కాదా? మరి నీకేంటి అంత ధైర్యం? నీ ధైర్యం ఏంటి? నీ ధైర్యం దేనిని చూసి నీ ధైర్యం? లోక సంబంధమైనటువంటి ఎవరినైనా కావచ్చు, ఒక అధికారిని చూసి నువ్వు గడగడగడగడలు ఆడిపోతావే. ఉద్యోగం తీసే దేవుడు ఇంకోటి ఇస్తాడు, పనిలోని తీసి పడేస్తే ఇంకోటి ఇస్తాడు.
కానీ నరకానికి వెళ్ళిపోతే తప్పించినోడు ఎవడు కూడా. పరలోకం ఒకసారి నువ్వు తప్పించబడ్డావో, ఇక్కడ నుంచి నేను ప్రభా ఒకసారి చాలా నాకు ఇచ్చిందయ్యా, సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు దశభాగం ఇచ్చిందయ్యా, ఇన్ని సంవత్సరాలు కానుకనిచ్చిందయ్యా, ఇన్ని సంవత్సరాలు చాలా ప్రార్థనా పరురాలయ్యా, ప్రార్థన మానకుండా ఎంతో నమ్మకంగా ఉందయ్యా. తలుపులు వేసిన తర్వాత నేను కాదు కదా, అపోస్తలుడు వచ్చినా, బెన్హిని గారు వచ్చినా, ఎవరు అడిగినా, ఎవరు రిక్వెస్ట్ చేసినా, పునీత్ అంతోని వారి రిక్వెస్ట్ చేసినా, ఎవరు చేసినా ఏమంటాడు, మీరెవరో నాకు తెలియదు. అన్నీ తెలుసు మనకు వాక్యాలు, కానీ ఏం లేదు. అంటే మన హృదయాలు ఎలాగున్నాయి? ఒప్పుకోండి, నోటితో ఒప్పుకోండి. తన అతిక్రమములను ఒప్పుకొనిన వాడు కనికరింపబడతాడు. నీ హృదయం ఎలా ఉంది? నీ హృదయం ఎలా ఉంది? అవివేకపు హృదయముగా ఉంది. అవివేక హృదయముగా ఉంది కనుకనే నువ్వేం చేయగలుగుతున్నావు తెలుసా? ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నావు. ఆనాడు ఆదామవ్వలు చేసింది పెద్ద తప్పేం కాదు, అతిక్రమము. వారికి ఏ హృదయం ఉందంటే అవివేకపు హృదయము, అంధకారమయమైనటువంటి హృదయము. అందుకని వారు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను తృణీకరించారు. ఈనాడు మనకి అందరూ లోకంలో గొప్పలుగా గడగడలాడిపోయి కనబడతారు. వాళ్ళు చెప్పిన దానికంటే ముందుకెళ్ళి కనబడతా ఉంటుంటారు. దేవుని సంగతి ఏంటో ఇంకా మనకు తెలియటం లేదు. ఆయన సంగతి చూసిన తర్వాత దేవుని దగ్గర రావాలనుకుంటే అప్పటికి ఏదో ఒకటి మనం కోల్పోతాం. మీకు అర్థమైందో లేదో? అసలు ఏంటి దేవుడి సంగతి ఏంటండి అని చూద్దాం అనుకున్నాం అనుకో, జూకెళ్ళి సింహం సంగతి ఏడు చూద్దామని బోన్లో దూరేవు అనుకో, అదొక చెయ్యో కాలో తీసిన తర్వాత అప్పుడు జాగ్రత్తగా ఆ బోన్లోకి మరి ఇంక దగ్గరికి వెళ్ళాం. ఇంక దూరం నుండే ఒక చేతితో అవిటితోనో కాళ్ళు అవిటితోనో దూరం నుండి చూస్తాం. అలాగే దేవుడు ఎవరో అని చూడాలనుకోవద్దు. ఏసైతే మనం పెట్టుకోకూడదు. ఆయన ఎంత కనికరం చూపిస్తాడో, ఎంత కృపనిస్తున్నాడో, ఆ కృపను మనం దుర్వినియోగపరుచుకుంటే తన ఇష్టమైనటువంటి ప్రజల కంటే మనం ఏం గొప్పలమేం కాదు. తన ప్రజలనే, ఐగుప్తు నుండి విడిపించుకొని వచ్చిన ప్రజలని విశ్రాంతిలోనికి ప్రవేశింపనివ్వలేదంట. నువ్వు నేనెంత ఏమనుకుంటున్నావు? అంత తేలికగా నువ్వు యేసయ్య భక్తి చేయొద్దు. అంత తేలికగా నువ్వు దేవుని సన్నిధికి రావద్దు. ప్రభునందు ప్రియులారా, ఆనాటి కాలపు ప్రజలే కాదు, ఈనాడు నీ హృదయాలు కూడా నువ్వు పరిశీలన చేసుకుంటే నేను క్లియర్గా చెప్పగలను, అటువంటి అవివేకముతోనే అతిక్రమముతోనే నిండుకున్న హృదయాలుగా ఉన్నాయి. ఎన్నిసార్లు చెప్తా ఉన్నాం, కానీ మీ అతిక్రమాలు ఉన్నాయి లేవా? అతిక్రమాలు ఉన్నాయి లేవా? అతిక్రమాలు ఉన్నాయి. ఏం మీ పిల్లలకి పంపించండి, 8:30కి పాఠశాల అంటే 9:30 పంపించండి చూద్దాం. ఎంత దౌర్భాగ్యులు కాకపోతే 9:30 కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ గంటన్నరలు నువ్వు ఏం భక్తి చేస్తావు? ఇంటి దగ్గర ఉండిపోయి చక్కగా చికెనో లేకపోతే ఇంకేదో మాంసం తెచ్చుకొని చక్కగా వండుకొని తిను. అలా ఎన్ని వారాలు రాలేకపోతే అలా వండుకొని తిను. తర్వాత ఖచ్చితంగా ఒక దినం ఎలాగొస్తావు చూద్దు. కానీ దేవుని సన్నిధిని అంత నిర్లక్ష్యం చేయకూడదు. ఎవరి కొరకు భక్తి చేస్తున్నావు? ఎవరి కొరకు? నా కొరక? నువ్వు నా కొరకు వస్తే నాకేమైనా కలుగుతుందా? ఎవరి కొరకు భక్తి చేయాలి? నిన్ను పిలిచిన దేవుని కొరకు, నిన్ను బ్రతికించిన దేవుని కొరకు, నీ పాపములను దోషములను పరిహరించిన దేవుని కొరకు, నీకు క్షేమమునిచ్చిన దేవుని కొరకు, అసలు సజీవునికి నిలవబెట్టి ఎంత మేలు చేస్తున్న దేవుని కొరకు నువ్వు ఏం భక్తి చేయగలుగుతున్నావు? నీ హృదయం ఎలా ఉంది? మన పూర్వీకులు కూడా అటువంటి దుష్ట హృదయముతోనే, అటువంటి అవివేక హృదయముతోనే, అంధకారమయమైనటువంటి హృదయముతోనే వారు అనుసరించి చేరవలసిన గమ్యస్థానానికి చేరలేక నశించిపోయిన వారు అనేకులు ఉన్నారు. భక్తి అంటే ఏదో సామాన్యంగా తీసుకొని పోవద్దు. మహిమ కలిగిన సంఘముగా ఆయన ఎదుట నిలవబడాలి అంటే అంత తేలికైనటువంటి పని కాదు. మచ్చ, డాగు, కలంకము ఏది లేనటువంటిదిగా ఉండటానికి సరిచేసుకునే సమయమే మన జీవిత సమయం. బ్రతికేస్తున్నాం అంటే ఏదో మనం లేదో ఉద్ధరించడానికో, లేదా మనం ఏదో ఉద్ధరించడానికో దేవుడు మనకి ఆయుష్ని ఇవ్వటం లేదు. నిన్ను ఆయన ఎదుట మహిమ కలిగిన వ్యక్తిగా, మచ్చ, డాగు, కలంకము లేని వ్యక్తిగా ఆయన ఎదుట నిలవబెట్టుకోవడానికి దేవునికి ఏం చేస్తున్నాడంటే ఉతుకునే సమయాన్ని ఇస్తున్నాడు. బట్టలు మనం ఉతుక్కుంటాం కదా, క్యాంప్ వెళ్ళాలి, 2 రోజులు టైం ఉంది, ఈరోజు వస్త్రాలన్నీ ఉతికేసుకుంటానండి, ఇస్త్రీ చేసేసుకుంటానండి, సిద్ధపరిచేసుకుంటానండి అని ఎలాగైతే అనుకోని నువ్వు సిద్ధపడతావో, ఈ జీవితకాలం అంతా కూడా మనకి దేని కొరకు అంటే సిద్ధపాటు కొరకు. అదే నువ్వు గుర్తుపెట్టుకోవాలా.
ఇంక దేని కొరకు కాదు, ఈ జీవిత కాలం దేని కొరకంటే సిద్ధపాటు కొరకు, సిద్ధపడటము కొరకు. నువ్వు సిద్ధపడుతున్నావా? ఇతరులను ఎలాగే సిద్ధపరచలేవు, కానీ నీకు నువ్వుగా సిద్ధపడుతున్నావా? ప్రభునందు ప్రియులారా, వారి హృదయాలు అవివేకపు హృదయములుగా. దేవుడు ఎందుకు చేశానా? ఎందుకంటే వారి హృదయాలు ఎల్లప్పుడూ కూడా చెడ్డవిగాను, వారి ఊహల్లోకి వచ్చినటువంటి తలంపులన్నీ కూడా దేవుణ్ణి బాధపరిచేటటువంటివిగా ఉన్నాయంట. లోతు దినాల్లో కూడా మనం ఆలోచన చేస్తే అక్కడ కూడా వారి హృదయాలు ఎలాగున్నాయి, ఇటువంటి మనుషులుగా ఉన్నారంటే అంధకారమయమైనటువంటి హృదయం కలిగిన వారిగా ఉన్నారంట. వావి వరసలు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా పాపపు హృదయములతోనూ, అహంకార హృదయములతోనూ, అపవిత్రమైనటువంటి హృదయములతోనూ పాపపు కార్యములను జరిగిస్తూ దేవునికి ఆయాసము కలిగించే రీతిగా, దేవుని ఉగ్రత ఆ ప్రాంతం మీదకి దిగి వచ్చేటట్టుగా వారు పాపపు స్థితిని, పాపపు హృదయములను కలిగి ఉన్నారు. అంధకారమయమైనటువంటి వారు ఎలా ఉంటారంటే, ఎలా ఉంటారు ఇందాక చెప్పాను కదా, తడుముకుంటారంట. అలాగే ఈనాటి కాలపు ప్రజలకు కూడా దేవుడెవరో తెలియక ఇంకనూ వారు గుడ్డితనంలోనే ఉండి, అంధకారమైనటువంటి హృదయం కలిగినటువంటి వారు నిజ దేవుని తెలుసుకొనలేక, వెలుగయ్యున్న దేవుని తెలుసుకొనలేక, మార్గమయ్యున్న దేవుని తెలుసుకొనలేక, పరలోకాన్ని ఇచ్చే యేసయ్యను తెలుసుకొనలేక వారు ఏం చేస్తున్నారంటే తడుముతా ఉన్నారు. ఎందుకు? వారికి ఏముంది? వారి కనులకి ఏముంది? గ్రుడ్డితనం ఉంది, అంధకారములో ఉన్నారు. యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనటువంటి వారి యొక్క మనోనేత్రములకు గ్రుడ్డితనమును కలుగజేస్తుందట. వారు అందుకని అంధకారంలో ఉన్నారు కనుక సత్యమేదో అసత్యమేదో, నిజమేదో అబద్ధమేదో, ఏది నీతి కలిగినటువంటిదో, ఏది న్యాయమైనటువంటిదో, ఏది సత్యమైనటువంటిదో వారు తెలుసుకొనలేక వారు ఏం చేస్తున్నారంటే అంధకారంలోనే తడుముకుంటూ ఉన్నారంట. ఆనాడు ప్రజలకు దేవుడు ఏం చేశాడు? అటువంటి పాపపు స్థితిలో ఉండి అనేకులను పాడు చేయడానికి సిద్ధపడినటువంటి వారికి మబ్బు కలిగించినప్పుడు అంట వారు ఏం చేస్తున్నారు? తడుముకుంటున్నారంట. ఆది కాండంలో ఉంటది, లోతు దినాల్లో జరిగిన హిస్టరీ చెప్తా ఉన్నాను. వాడు తడుముకుంటున్నారంట, తడువు చేస్తూ ఉన్నారు. ప్రభునందు ప్రియులరా, ఈనాడు కూడా మనము తడుముకునే వారిగా ఉండకూడదు. ఇంకా తడుముకునే స్థితిలో మనం ఉన్నామంటే నిజమైన వెలుగును నువ్వు ఇంకా చూడలేదని అర్థం. తడుముకునే స్థితిలో ఉన్నావు అంటే నిజమైన మార్గాన్ని ఇంకా నువ్వు తెలుసుకోలేదని అర్థం. నీ కన్నులు తెరవబడితే యేసయ్యను నిదానించి చూస్తావు నీవు. నీ అంధకారము తొలగిపోతే సత్యమందు నిలబడతావు నీవు. నీ చీకటి తొలగిపోతే వెలుగును చూచే వ్యక్తిగా ఉంటావు నీవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం చెప్తుంది కదా, మనల్ని అందరినీ కూడా దేవుడు ఎలా పిలుచుకున్నాడంటే తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనలను పిలిచాడని పేతురు భక్తుడు చెప్తా ఉన్నాడు. చీకటిలో ఉన్నాం మనం ఒకానొక సమయంలో. ప్రభు మనలందరినీ ఏం చేశాడంటే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము రాజులకు యాజక సమూహముగాను దేవుని సొత్తైన ప్రజలుగాను ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. మనం ఒకనొకప్పుడు చీకటిలో ఉన్నాం, అంధకారమయమైనటువంటి హృదయం కలిగిన వారిగా ఉన్నాం, అపవిత్రతో నిండినటువంటి హృదయాలుగా ఉన్నాయి. చెడు తలంపులు, చెడు ఆలోచనలు, అపవిత్రమైనటువంటి స్వభావము. ఎప్పుడైతే యేసయ్యను మనం నిదానించి చూచామో చచ్చిన స్థితిలో ఉన్న మనం బ్రతికాం. మీ అపరాధముల చేత, పాపముల చేత చచ్చి ఉండగా క్రీస్తు తన మరణము ద్వారా దేవుడు మనల్ని ఏం చేశాడు? తిరిగి మనలను బ్రతికించాడు. మన పాపమును, శాపమును తీసివేశాడు. అపవిత్రులుగా ఉన్న మనలను ఆయన రక్తము చేత కడిగి నీతిమంతులుగా చేశాడు. ఆయన రాజ్య వారసులుగా చేశాడు. కోల్పోయిన సంబంధాన్ని తిరిగి తండ్రితో ఏకమయ్యేటట్టుగా చేశాడు. ఎంత గొప్ప కార్యాలు దేవుడు మనకు చేశాడు. మరి ఆయన నువ్వు నిదానించి చూడగలుగుతున్నావా? కీర్తనాకారుడైన భక్తుడు అంటున్నాడు కదా, నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును అంటాడు. ఆయనకున్న ఆశ ఏంటంటే నీ స్వరూప దర్శనము. చీకట్లో ఉన్నవాడు ఆయన స్వరూప దర్శనాన్ని చూడలేడు. కానీ చీకటిలో ఉన్న మనలను పిలిచి ఆశ్చర్యకరమైనటువంటి ఆయన వెలుగులోనికి మనలను నడిపించి ఆ చీకటిలో ఉన్న ప్రజలమైనటువంటి మనలను వెలుగుతో నింపాడు. చీకటిలో ఉన్న ప్రజలకు మనలను వెలుగుగా పెట్టాడు. చీకటిలో ఉన్న ప్రజల మధ్యన మనం ఏమవ్వాలి? ప్రకాశించాలి. మనం ఆరిపోకూడదు, మన దీవిటీలు ఆరిపోకూడదు.
ఏమవ్వాలి అంటే మనం ఎక్కడున్నప్పటికీ మనము కూడా ప్రకాశించాలి, వెలుగై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, ప్రభునందు ప్రియులారా, చూడండి ఇర్మియా గ్రంథంలో 11వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం కొన్ని మాటలు చదివి మనం ముందుకు సాగిపోదాం. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము 6వ వచనం నుండి చదవండి. యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నీవు యోధా పట్టణములోను యెరూషలేము వీధుల్లోనూ ఈ మాటలన్నిటినీ ప్రవచించుము లేదా ప్రకటించుము. ఈ నిబంధన వాక్యములను విని వాటిని అనుసరించి నడుచుకొనుడి. ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినము మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చి తిని, నా మాట వినుడని పెందల కడ లేచి చెప్పుచూ వచ్చి తిని, అయినను వారు తమ దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచు ఆయన మాటను వినకపోయిరి, చెవియొగ్గిన వారు కాకపోయిరి. వారు అనుసరింపవలెనని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలన్నిటినీ అనుసరించి నడవలేదు గనుక నేను ఆ నిబంధనలోని వాటన్నిటినీ వారి మీదకి రప్పించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రభువు యెహోవా వాక్కు ఇర్మియాతో మాట్లాడుతూ ఉంది. నేను చెప్పినటువంటి మాటలన్నిటినీ కూడా వారి వీధుల్లోనికి వెళ్ళి, గ్రామముల్లోనికి వెళ్ళి, పట్టణముల్లోనికి వెళ్ళి నువ్వు ప్రకటించు అని చెప్పినటువంటి ప్రతి మాటను కూడా ఆయన వీధుల్లోనికి వెళ్ళి, గ్రామముల్లోనికి వెళ్ళి, పట్టణముల్లోనికి వెళ్ళి దేవుడు చెప్తున్న ప్రతి మాటను కూడా పెందెల కడనే లేచి చెప్పుచూ వచ్చాడంట. ఎలా చెప్తున్నాడంట? ఆయన వాక్యం చెప్తుంది, నేను గట్టిగాను ఖండితముగాను నేటి వరకు చెప్పుతూనే వచ్చాను అంటా ఉన్నాడు. ఖండితముగా చెప్తున్నాడంట, గట్టిగానే చెప్తా ఉన్నాడంట. దేవుని నిబంధనలను, దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను మీరు అనుసరించి నడుచుకోవాలి. దేవునికి ఆయాసము కలిగించే రీతిలో మీరు జీవిస్తూ ఉన్నారు. దేవునికి ఆయాసము కలిగించే రీతిలో మీ ప్రవర్తనలు ఉన్నాయి. ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు, ఆయన బాధపడుతూ ఉన్నాడు. దానివల్ల మీకు క్షేమము కాదు. మీ ప్రవర్తనను మార్చుకోనండి, మీ స్థితిని మార్చుకోనండి అని ప్రభు చెప్తున్నటువంటి ప్రతి మాటను కూడా ఇశ్రాయేలీయుల ప్రజల దగ్గరికి వెళ్ళి ఆయన గట్టిగాను ఖండితముగాను చెప్పాడంట. కానీ వారు ఏమయ్యారు? వారి దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత చొప్పున వారు ఏమయ్యారంట? నడుచుచూ వినకపోయిరి, చెవియొగ్గిన వారు కాకపోయిరి, అనుసరింపలేని వారిగా ఉన్నారు. హల్లెలూయా. దేనిని బట్టి? దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత వలన. ఇది ఎన్నిసార్లు చెప్పినా వినలేని హృదయాలు ఎలాంటి హృదయాలంట? మూర్ఖ హృదయాలు. మూర్ఖులు ఏమంటారు? ఇది ఎన్నిసార్లు చెప్పినా ఇదేంటండి. ఈరోజు నీ హృదయం ఎలా ఉంది? నా ప్రశ్న ఏంటంటే, మన హృదయాలు ఎలా ఉన్నాయి? ఆనాడు ఇర్మియా చెప్పినట్టుగానే గట్టిగా చెప్తా ఉన్నాను, ఖండితంగానే చెప్తా ఉన్నాను. అనేక మార్లు ఈ రీతిగా ఉండాలి, ఈ రీతిగా నడుచుకోవాలని ప్రభు చెప్పిన మాటలన్నీ మీకు ప్రకటిస్తూ ఉన్నాను. ఎంతమంది విని లోబడి విధేయత చూపించి వాటి ప్రకారంగా నడుచుకొని దేవుని దీవెనలు పొందుకుంటున్నారు? ఎంతమంది మీ మూర్ఖత హృదయమును బట్టి, వాక్యం చెప్తుంది వారి దుష్ట హృదయం అంట. చదవండి ఒకసారి. దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత చొప్పున వారు నడవలేకపోతున్నారు, వినలేకపోతున్నారు, అనుసరించలేకపోతా ఉన్నారు. ఈరోజు నీ హృదయం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకో. దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత చొప్పున వారు వినలేకపోతున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? దుష్ట హృదయం పనిచేస్తుంది. దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత. దుష్ట హృదయంలో ఉన్నవాడికి ఏం పడుతుందంట? మూర్ఖత పడుతుందంట. అడెండి ఎవడా, నేనన్నా ఎవడ మాట, అడు మూర్ఖుడు ఎండ ఎవడి మాట అంటాడు? వాక్యం క్లియర్గా చెప్తా ఉంది, తన పిల్లలే దేవుడు చెప్పమనేటువంటి మాటలు చెప్పి పంపించినటువంటి ఇర్మియాను బాధ పెట్టారు కొన్ని సందర్భాల్లో. వారి హృదయములో కలిగినటువంటి ఆ దుష్ట హృదయంలో కలిగినటువంటి ఆ మూర్ఖత చొప్పున వారు నడవలేకపోతున్నారు, దేవుని మాటను వినలేకపోతున్నారు, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడవలేకపోతున్నారు.
దానికి కలిగినటువంటి ప్రతిఫలం చాలా భయంకరమైనటువంటిది. చూడండి, మరో మాట ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాటను చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి చదవండి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి పరిశోధించిరి. కావున నేను ఆ తరమ వారి వలన విసిగిపోయాను. వీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలో తప్పిపోవుచున్నారు. నా మార్గములను వారు తెలుసుకొనలేదు. గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన పితరుల యొక్క జీవిత విధానం కూడా ఎలాగే ఉందంట. వారు ఏం చేస్తున్నారు? ఆయన మాటను వినినప్పటికీ కూడా అరణ్యములో వారి ప్రయాణాల్లో 40 దినాలు 40 సంవత్సరాలు దేవుడు చేసినటువంటి మహోత్తరమైనటువంటి కార్యాలు, ఎవరు ఈ లోకములో చేయలేనటువంటి ఉన్నతమైనటువంటి కార్యాలు తన పిల్లల పట్ల చేసినప్పుడు వారు మేలు పొందుకున్నప్పుడు దేవునికి స్తోత్రం అన్నారు. మేలు మరిచిపోయారు. మేలు చేసిన దేవుణ్ణి విడిచిపెట్టారు. తమ ఇష్టం వచ్చిన మార్గములో, తమ మూర్ఖ హృదయములో కలిగినటువంటి మూర్ఖత చొప్పున దేవుని మాటను వినకపోయి, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడవకపోయి, దేవుడు చెప్పినట్టుగా ఆయన ఆజ్ఞల ప్రకారం అనుసరించి నడవకపోవటమును బట్టి వారు ఏమైపోయారంటే విశ్రాంతిలోనికి ప్రవేశింపలేకపోయారంట. ఈరోజు నువ్వు ఎంత భక్తి చేద్దాం అనుకున్నా ఆయన చెప్పినట్టుగా చేసే హృదయం నీకు లేకపోతే, ఇంకను అవివేక హృదయముతోనే ఉంటే, ఇంకను అంధకారమయమైనటువంటి హృదయముతోనే ఉంటే, ఆయన చెప్పినట్టుగా నడుచుకునే మనసు నీకు లేకపోతే, విధేయత చూపించే మనసు నీకు లేకపోతే, ఆయన కట్టడలను ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే మనసు నీకు లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు? పరలోకం వెళ్ళిపోతావు అనుకుంటున్నావా? వారే విశ్రాంతిలోనికి ప్రవేశించలేదంట. మరి నీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? మనం ఎలా పడితే అలా భక్తి చేస్తే పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్నావా? అది జరగని పని. క్లియర్గా మన ముందే మాటలు చెప్పాడు. నేడు మీరు ఆయన శబ్దమును, ఆయన మాటను విని ఎడల అరణ్యములో మీరేం చేశారంట? శోధన కలిగించారు, కోపాన్ని పుట్టించారు, మీ హృదయాల్ని కఠినపరుచుకున్నారంట. దేవుడు ఎన్నోసార్లు మోషే ద్వారా చెప్పించాడు, ఇలా ప్రవర్తించండి, ఇలా నడవండి, ఇలా చేయండి, ఇలా ఉంటే మంచిది, ఇలా చేస్తే మంచిది కాదని. ఆయన మాటను వింటున్నారంట, కానీ ఏం చేస్తున్నారు? మరలా వారి క్రియలను బట్టి వారు దేవుణ్ణి శోధిస్తూ ఉన్నారంట, కోపాన్ని పుట్టిస్తున్నారంట. ఇవన్నీ దేన్ని బట్టి కలుగుతున్నాయంటే వారి హృదయాలు ఏమైపోయాయి? కఠినమైన హృదయాలుగా ఉన్నాయంట. కఠినమైన హృదయాలు ఏం చేయవు? మాట వినవు. ఏ హృదయాలు అవి? కఠినమైన హృదయాలు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, నా వాక్యము బండను బద్దలు చేయు సుత్తి వంటిది. కఠినమైన హృదయాలు కూడా దేవుని వాక్యం బద్దలు చేసేస్తుంది. హల్లెలూయా. మనుషుడు కఠినమైన హృదయాన్ని మార్చలేడు, కఠినమైన హృదయాన్ని బద్దలు చేయలేడు, కఠినమైన మనిషిని మార్చలేడు. కానీ మార్చే దేవుడు ఒకరున్నారు. మార్చే దేవుని వాక్యం ఒకటి ఉంది. ఆ వాక్యము కానీ పట్టుకుందంటే నువ్వు ఎంత కఠినంగా ప్రవర్తిద్దాం అనుకున్న ఆ వాక్యం వచ్చి నీ హృదయాన్ని పగలగొట్టేస్తుంది. ఆమేన్. మాంసపు హృదయముగా, సున్నితమైన హృదయముగా మార్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా ఒకానొక సందర్భంలో 40 సంవత్సరములు అరణ్య మార్గములో ప్రయాణం చేస్తున్నప్పుడు వారి క్రియలను బట్టి, వారి యొక్క మార్గమును బట్టి, వారి స్థితిని బట్టి, వారి ప్రవర్తనను బట్టి మార్గములో దేవునికి కోపాన్ని పుట్టించేవారిగా ఉన్నారు, దేవుణ్ణి బాధపరిచేవారిగా ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? దేవుని మాటను, దైవ సేవకుడైన మోషే మాటను విననొల్లని వారిగా ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? వారి హృదయాలు కఠినమైపోయాయి.
ఈరోజు నీవు దేవుని మాటను వినలేకపోతున్నావంటే, దైవజనుడు ప్రకటించిన మాట నువ్వు లోబడటం లేదంటే నీ హృదయం ఎలా ఉంది? కఠినమైన హృదయముగా ఉంది. ఉదయకాల సమయంలో కఠిన హృదయములను దేవుడు దర్శించునుగాక. కఠినమైన హృదయములను దేవుడు బ్రద్దలు చేయునుగాక. మాంసపు హృదయముగా, వివేకము కలిగిన హృదయముగా, లోబడే హృదయముగా, దేవుని సంతోషముకు పుట్టించే హృదయముగా మార్చబడునుగాక. హల్లెలూయా. కింద వచనంలో ఉంటుంది, సహోదరులారా 12వ వచనం, జీవము కలిగిన దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనా ఉన్నదేమో, ఒకవేళ ఉండునేమని జాగ్రత్తగా చూసుకొని. ఇదొక హృదయం. ఇది ఏ హృదయం అంటది? దుష్ట హృదయం. ఏ హృదయం అంటది? విశ్వాసము లేని దుష్ట హృదయం. జీవము కలిగిన దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం. చెప్పాను కదా, ఇశ్రాయేలు ఏం చేశారు? ఎర్ర సముద్రం పాయలవగానే నీవు తప్ప మాకు వేరే దిక్కు లేరయ్యా, వేరే ఆశ్రయం లేదయ్యా అని దేవుని పాడి స్తుతించి గణపరిచి నమ్మకంగా కొనసాగిన వారు మార్గ మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఏ దేవుడు లేడు, ఎవడు లేడు. 40 దినాలు మోషే గారు కొండ ఎక్కిపోయాడు. ఆయన ఏ సింహమో, ఏ ఎలుగుబంటో, ఏ క్రూరమైన జంతువులో చీల్చి చండాడి చంపేసాయికి ఎవరు లేరు. మన కొరకు దేవుడిని సృజించుకుందామని చెప్పి ఒక మోగ విగ్రహాన్ని తయారు చేసుకొని వారి ప్రయత్నాలు వారు చేశారు. వాక్యం చెప్తుంది కదా, బుద్ధిహీనుడు దేవుడు లేడని తమ హృదయంలో అనుకుంటారంట. ఇక్కడ వాక్యం చెప్తుంది, జీవము కలిగిన దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము. శ్రమ కలిగిందనో, బాధ కలిగిందనో, హింస ఎదురయ్యిందనో, ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో మనం సంచరించుచున్నామనో, దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడనో, మనం ఒంటరివారం అయిపోయామనో అవిశ్వాసం మనకు ఉండకూడదు. అటువంటి పరిస్థితుల్లో కూడా మనకి ఎటువంటి హృదయం కావాలి? విశ్వాసముతో నిలిచి ఉండే హృదయం కావాలి. హల్లెలూయా. అటువంటి హృదయాన్ని ప్రతి పరిస్థితుల్లో కూడా విశ్వాసముతో కూడిన హృదయాన్ని దేవుడు మనకి దయచేయునుగాక. మన హృదయాల్లో దేవుడు మెండుగా విశ్వాసముతో నింపునుగాక. హల్లెలూయా. ఇంకా చదువుదాం ప్రియులారా. నేడు మీరు ఆయన శబ్దమును విని ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పును గనుక, పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకడికొకడు బుద్ధి చెప్పుకొనిడి. ఎలయనగా మొదటి నుండి మనకున్న దృఢమైన విశ్వాసం అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారమయ్యుందుము. విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపించబడిన ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. ఈ 8వ వచనం నుండి 19వ వచనం వరకు మళ్ళా తర్వాత చదువుకోండి. ఇవన్నీ జరగటానికి గల కారణం ఏంటి? విశ్రాంతిలో వారు ప్రవేశించకపోవటానికి కారణం ఏంటి? దేవుని ఉగ్రతకు వారు కారణమైపోవడానికి, దేవునికి కోపానికి వారు బలైపోవడానికి కారణం ఏంటంటే వారి పాపమే, వారి అవిధేయతే, వారి అతిక్రమమే, వారి అవివేకమే, వారి దుష్ట హృదయమే, వారి మూర్ఖత హృదయములో కలిగినటువంటి చెడు నడవడికే, చెడు ఆలోచనలే, చెడు స్వభావమే. ఇవన్నీ ఏం చేశాయి? వాగ్దానము చేయబడినటువంటి దేశంలో ప్రవేశించకుండా మధ్యలోనే రాలిపోయారంట. అలా ఉండకూడదు. ఇది నాన్న మనం ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. నేడో రేపు ఆయన రాబోతా ఉన్నాడు. సమయము బహు సంకుచితంగా ఉంది కనుక వాక్యం చెప్తుంది కదా. అక్కడేముంది చూడండి, ఇప్పుడు మనం చదివినటువంటి మాటనే, నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒక్కరిని ఒక్కడు బుద్ధి చెప్పుకొనుచు మొట్టమొదటి నుండి మనకున్న దృఢమైన విశ్వాసాన్ని అంతము మట్టుకు చేపట్టిన ఎడల క్రీస్తులో మనము పాలివారమై ఉంటాము. చప్పలు కొడుతూ స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. యేసయ్యతో కలిసి మనము పాలివారుగా ఉండాలి అంటే
యేసయ్య రాజ్యములో మనం ప్రవేశించాలి అంటే నువ్వు మొదటి నుండి ఏ విశ్వాసముతోనైతే నువ్వు నీ జీవిత యాత్రను లేదా ఆత్మీయ యాత్రను ప్రారంభించావో ఆయన రాబోతా ఉన్నాడు గనుక కడవరకు అదే విశ్వాసము నుండి తొలగిపోకుండా, విశ్వాసము లేని దుష్ట హృదయము రాకుండా, దుష్ట హృదయము వలన కలుగు మూర్ఖత హృదయం ఆలోచనలు నీ హృదయంలోనికి రాకుండా నువ్వేం చేయాలి? నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని, సమయము కొంచెముగా ఉంది కనుక ఒకనికి ఒకడు ఏం చెప్పుకోవాలంటున్నాడు? బుద్ధి చెప్పుకోవాలంట. బుద్ధి చెప్పేటప్పుడు నువ్వేం ప్రార్థన మా తెలుసో మాకు చెప్పడం ఏంటి, నేను రానండి, నాకు ప్రార్థన రానండి, నాకు చెప్పడం ఏంటండి, అది నాకు చెప్పడం ఏంటి, నాకు తెలీదా? కానీ వాక్యం ఏం చెప్తుంది? అది అండర్లైన్ చేసుకో. నేను లేదేం చెప్పలేదు, అక్కడ మరలా చెప్తున్నాను వినండి. నేడు అనబడు సమయం ఉండగానే, రేపు కాదు, ఎప్పుడంట? టుడే, టుమారో కాదు, ఈరోజే, టుడే, ఇదే సమయం, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం అని వాక్యం చెప్తుంది కదా. అలాగే నేడు అనబడు సమయం ఉండగానే, ఎప్పుడంట? వారానికి ఒక రోజా? ప్రతీ దినము కూడా. ఎవరికంట? ప్రతీ దినము ఎవరికంట? ఒకనికి ఒక్కడు. ఇదే చాలా కష్టం కదా. ఒకరు కూడా చెప్తే చాలే, నీది నువ్వు చూసుకో, పెద్ద ప్రార్థన చేసి నా దగ్గరికి వచ్చి చెప్తున్నావు, ఇదే ఉంటుంది. మరి వాక్యానికి మనం విరోధంగా ఉన్నామా, వాక్య ప్రకారంగా ఉన్నామా? ఈ అనుభవం దేవుడు మనకి దయచేయును గాక. ఈ అనుభవం మనకు కావాలి, ఈ అనుభవం మనకు కావాలి. ఒకరికి ఒక్కడు వందనములు చెప్పుకోనండి, ఈజీయే. ఒకళ్ళ మనసులో ఏదున్నా ప్రైజ్ ది లార్డ్ అని వెళ్ళిపోతాం, ఈజీయే. ఒకరికి ఒక్కడు ప్రేమ వందనములు ముద్దులు పెట్టుకోనండి అంటే అది కొంచెం కష్టమైనా సరే ఈజీయే. కానీ ఒకరికి ఒక్కడు బుద్ధి చెప్పుకోనండి అంటే, ఒకరు ఎవరైనా వచ్చి చెప్తే ఏంటి మాకు చెప్పినంతలో అయిపోయావా, మా చెప్పినంత దాన్ని అయిపోయావు నువ్వు. చూసారా అపవాది? దేవుడు ఏం చెప్తున్నాడు? అపవాది చేయనివ్వటం లేదు, చేయనిస్తున్నాడు అపవాది. బుద్ధి చెప్పితే వాళ్ళని ఎత్తి చూపిస్తూ ఉంటుంటాం. కానీ బుద్ధి చెప్పేటప్పుడు మనం ఏం కలిగి ఉండాలా? వినయం మనస్సును మనం కలిగి ఉండాలి, విధేయత కలిగిన మనస్సును మాకు ఉండాలి. ప్రభా, ఒక నాతో మాట్లాడుతున్నావేమో, ప్రార్థన చేయట్లేదు, నువ్వు పని చేయటం లేదు, నువ్వు ఎలా ఉండటం లేదు, అలా చేయటం లేదు అని వాక్యం చెప్తుంది. ఒరకనే చెప్పలేదు. ఒకరికి ఒక్కడు ప్రోత్సహించుకోనండి, ఒకరికి ఒక్కడు ప్రేరేపించండి, ఒకరిని ఒక్కడు ఆత్మ సంబంధులుగా రేపుకోండి. ఆత్మరీతిలో సహోదరుడా, పరిశుద్ధాత్మ పొందుకోలేదు, ఆత్మ పొందుకోవాలి, పరిశుద్ధాత్మ పొందుకోవాలి. పాటలు పాడాలి, వాద్యాలు వాయించాలి, ప్రార్థన చేయాలి. ఇవన్నీ కూడా ఇతరులు చెప్తే చాలే చెప్పో. కానీ అలా తీసుకున్నావంటే నీది కఠినమైన హృదయమే, నీది దుష్ట హృదయమే. నేను ఏదో ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, ఇది దేవుని వాక్యం చెప్తా ఉన్నాను. లేని మాట ఎక్కడ కూడా నేను చెప్పను, క్లియర్గా వాక్యం చెప్తా ఉంది. ఒకనికి ఒకడు అలా చెప్పేటప్పుడు, నీ తోటి సహోదరులు చెప్పేటప్పుడు నువ్వు వినే మనసు నీలో లేకపోతే, గ్రహించే మనసు నీకు లేకపోతే, మరి వాక్యాన్ని మనం ఎలా నెరవేర్చగలిగిన వారం అవుతాం? ఒకసారి ఆలోచన చేద్దాం, మన హృదయాలు ఎలా ఉన్నాయి. భక్తులు అంటూ ఉన్నాడు, వారు తమ హృదయంలో దేవునికి చోటియ్యనొల్లకపోయిరు గనకనే వారి హృదయాలు అంధకారమయమైనటువంటి హృదయాలుగా ఉన్నాయి, వారి హృదయాలు అవివేకపు హృదయములుగా ఉన్నాయి, వారి హృదయాలు దుష్ట హృదయములుగా ఉన్నాయి, వారి హృదయాలు విశ్వాసము లేని దుష్ట హృదయములుగా ఉన్నాయి, వారి హృదయాలు కఠినమైన హృదయములుగా ఉన్నాయి. ఈరోజు మన హృదయాలు ఎలా ఉన్నాయి? నీ హృదయములో ఎవరికి చోటునిచ్చావు? నీ హృదయములో యేసయ్యకి చోటునిస్తే నీ హృదయము వినయము కలిగిన హృదయముగా ఉంటుంది, విధేయత కలిగిన హృదయముగా ఉంటుంది, చెప్పిన మాటను లోబడే హృదయముగా ఉంటుంది. దేవుని హృదయం ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా. అటువంటి హృదయాలకు మన హృదయాలు మారిపోతాయి. కనుక మన హృదయాలు ఎవరికి చోటు ఇవ్వాలి? యేసయ్యకే చోటు ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన హృదయాలు ఎవరికి చోటు ఇవ్వాలి?
యేసయ్యకే చోటు ఇవ్వాలి. ప్రార్థన చేద్దాం, అందరం కూడా ప్రార్థన చేద్దాం ప్రియులారా.